హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాకైతే తోటకూర వచ్చేసి కోసుకొచ్చాను కదండి టెర్రస్ పైన నుంచి. ఇప్పుడైతే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు, అలాగే ఎండు మిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఉల్లిపాయ అనేది ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో అయితే వెల్లుల్లిపాయలు వేసానండి. ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు అయితే వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా వేసిన తర్వాత తోటకూర అయితే పెట్టుకున్నానండి. తోటకూర పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. తోటకూర అయితే ఇది మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారము, కొద్దిగా ధనియాల పొడి వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనమైతే ఎండు కొబ్బరి పొడి వేసేసుకోవాలండి. అంతేనండి, ఈజీగా సింపుల్గా తోటకూర అయితే చేయొచ్చు. 5 నిమిషాల్లో తోటకూర రెడీ అయిపోయిందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆకుకూరలు డైలీ ఆకుకూరలు తీసుకుని చాలా హెల్త్కి అయితే మంచిది.